హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఈ మధ్యన ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేశామండి. ఎక్కడికో కాదు హైదరాబాద్ నుంచి భద్రాచలం. అవునండి. మేము భద్రాచలం దర్శనం చేసుకున్నాము. మేము ఉదయం సుమారు 11 గంటలకు స్టార్ట్ అయ్యామండి. ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేసుకొని బయలుదేరాము. హైదరాబాద్ నుంచి భద్రాచలం దాదాపు 6 గంటల జర్నీ పడుతుందండి. యాక్చువల్లీ ఈ లైవ్ వీడియోగా ప్లాన్ చేశానండి. కానీ నేను సెల్‌కి అయితే రిసీవర్‌ని పెట్టాను గానీ, నా కాలర్‌కైతే మైక్రోఫోన్ మర్చిపోయానండి. అందుకే నా వాయిస్ ఏది రికార్డ్ అవ్వలేదు. అబ్బా! అని అనిపించింది చెక్ చేసుకునేసరికి. నేను మళ్ళీ ఈ వీడియో అంతటిని నా వాయిస్ ఓవర్ ఇచ్చాను. గోయింగ్ టు ద వీడియో. సో, మేము భద్రాచలం చేరుకునేసరికి రాత్రి 8 గంటలు అయిందండి. అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా మేము గుడికి దర్శనంకే వెళ్ళాము. మాకైతే చక్కగా ఆ సీతారామచంద్ర స్వామి దర్శనం అయితే చక్కగా జరిగింది. రాత్రి 9 వరకు టెంపుల్ ఓపెన్‌లోనే ఉంటుందండి. చాలా ప్రశాంతంగా భక్తితో దర్శనం చేసుకున్నాము. చెప్పులు, లగేజ్ బ్యాగులు ఇవన్నీ కూడా గుడి మెట్ల పక్కనున్న కౌంటర్‌లో భద్రపరుచుకోవాలి. మొబైల్స్‌ని అలో చేయరు కాబట్టి మొబైల్స్‌ని కూడా అక్కడ మొబైల్ కౌంటర్‌లో ఉంచుకోవాలండి. ఉదయం 9 గంటలకి సువర్ణ పుష్ప అష్టోత్తర నామార్చన టికెట్ దొరుకుతుందండి. ఆ టికెట్ తీసుకునే వాళ్ళకి గర్భగుడి లోపలికి వెళ్ళి ఆ సీతారామచంద్ర స్వామిని దగ్గరగా దర్శించుకునే అదృష్టం కలుగుతుందండి. వీటిని రామకోటి స్తూపాలు అంటారండి. స్పెషల్ ఎంట్రీ టికెట్ అయితే రూ. 100 అండి. మేము ఒక 3 టికెట్లు తీసుకున్నాం. మా పాపకైతే 10 సంవత్సరాల లోపల కాబట్టి టికెట్ తీసుకోలేదు. మాకైతే చాలా ఫాస్ట్‌గా దర్శనం అయితే అయిపోయిందండి. అదే ఒకవేళ సువర్ణ పుష్ప అష్టోత్తర నామార్చన టికెట్ అయితే మాత్రం టికెట్ ధర 500 అండి. దంపతులకైతే రూ. 1000 అవుతుంది. అక్కడైతే నిత్య కళ్యాణం టికెట్స్ కూడా ఇస్తారండి. దంపతులకైతే 1500 తీసుకుంటారు. కాకపోతే ట్రెడిషనల్ డ్రెస్ తప్పనిసరి. ఆడవాళ్ళైతే చీర, చుడిదార్లు వేసుకోవాలండి. అదే మగవారైతే పంచె కట్టుకోవాలి. అక్కడైతే చాలా మంచిగా అన్నదానం కూడా జరుగుతుందండి. కానీ భోజనం చేయాలంటే అన్నదానం టికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ టికెట్ గుడిలోనే ఇస్తారు. దర్శనం అయిపోయాక తీర్థప్రసాదం తీసుకునే దగ్గర అన్నదానం టికెట్ కౌంటర్ ఉంటుందండి. గోవులకి పెట్టే ఆహారం కూడా దొరుకుతదండి. అది రూ. 20కే మనం కొనొచ్చు. స్వయంగా మన చేతులతోనే గోవులకి ఆహారం తినిపించొచ్చు. అయితే గుడి ఎంట్రన్స్ ఆపోజిట్‌లోనే గోదావరి నదికి వెళ్ళే మార్గం ఉంటుందండి. అక్కడి నుంచి కొంచెం దూరం నడిచి వెళ్తే అక్కడ కొంచెం మెట్లొస్తాయండి. ఆ మెట్లెక్కి కొంచెం దిగితే మనకిలా గోదావరి కనిపిస్తుందండి. అయితే మనకిక్కడ కళ్యాణ కట్ట కూడా ఉంటుందండి. రూమ్ తీసుకోకుండా డైరెక్ట్‌గా దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇక్కడ బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి. స్నానం చేసుకోవచ్చు. అరటి తొర్రలో దీపం పెట్టి నదిలో వదలొచ్చండి. ఇక్కడ గోదావరి ఒడ్డున ఇవన్నీ రెడీమేడ్‌గా సిద్ధంగా దొరుకుతున్నాయి. దీపం, పూలు, ఒత్తులు ఇవన్నీ పెట్టి రెడీగా ఇస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి మేము పర్ణశాల ఇంకా నారచీరల ప్రదేశానికి వెళ్ళామండి. ఆ వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.